ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సార్ సత్యనారాయణ గారు, జూలై 23వ తేదీన మంగళవారం నాడు మంగళకరంగా బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బడ్జెట్ను ప్రవేశపెట్టబోయే ప్రతిసారి కూడా ఒక వారం రోజుల ముందు ఆర్థిక మంత్రి, అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో వారి అధ్యక్షతన ఒక హల్వా వేడుకను చేసుకుంటారు కదా. ఏంటి అసలు ఈ హల్వా వేడుక? ఈ హల్వా వేడుక ఎందుకు జరుపుకుంటారు? ఈ హల్వా వేడుక జరుపుకోవడం వెనుకున్న ఆంతర్యం ఏమిటి అసలు? ఓకే విష్ణుబాబు, జనరల్గా ప్రతి సంవత్సరం మామూలుగా ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కానీ February 1st ఉంటుంది బడ్జెట్. ఒకప్పుడైతే రైల్వే బడ్జెట్ సెపరేట్, జనరల్ బడ్జెట్ సెపరేట్గా ఉండేది. ఇప్పుడు రెండు బడ్జెట్లు కూడా ఒకటేసారి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అయితే మనకి ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి అప్పుడు మధ్యంతర బడ్జెట్ పెట్టడం, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవటం, మళ్ళీ ఇప్పుడు బడ్జెట్, రియల్ బడ్జెట్ ఇది ఫైనల్. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి కొత్త గవర్నమెంట్ ఫామ్ కాగానే రేపు జూలై 23 మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టి, అయితే ఒక వారం రోజుల ముందు హల్వా వేడుక చేయడం జరుగుతుంది. ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారి నేతృత్వంలో వాళ్ళ బేస్మెంట్లో, అంటే వాళ్ళ ప్రెమిసెస్ ఏదైతే కార్యాలయం ఉందో వాళ్ళ బేస్మెంట్లో హల్వా వేడుక తయారు చేస్తుంది. ఆవిడే స్వతహాగా, అంటే ఆవిడ చేతితో గరిటె తిప్పి హల్వా తయారు చేయడం ఆనవాయితీ. ఇది ఒక సంప్రదాయబద్ధం. రెండోది, జనరల్గా ఈ బడ్జెట్ అనేది ఏంటంటే ఒక శుభకార్యం. దేశానికి జమా ఖర్చు, పద్దులు, అంటే కేటాయింపులు, అవన్నీ ఏవైతుందో ఒక పెద్ద ఈవెంటు. దానికోసం శుభకార్యం కాబట్టి సంప్రదాయబద్ధంగా స్వీట్ చేయటం, హల్వా అనేది ఒక మొదటి నుంచి ఏర్పడ్డది. ఇప్పటి నుంచి కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా, అప్పటి నుంచి బడ్జెట్ ఏదైతే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే ప్రవేశపెట్టారో అదే ఆనవాయితీగా ఇప్పుడు కూడా మనము కొనసాగించడం జరుగుతుంది. అది ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ మంత్రులు, ఆర్థిక శాఖ వాళ్ళకి సంబంధించిన ఉన్నతాధికారులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఉంటారు అక్కడ ఉండి వీరి చేతితోటి హల్వా తయారు చేసి వాళ్ళందరికీ స్వీట్స్ రైట్ హల్వాని పంచడం జరుగుతుంది. ఇకపోతే ఈ ఏదైతే ఈ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నార్త్ బ్లాక్ లో ఉన్నటువంటి, అంటే బేస్మెంట్ లో ఇది చేయటం జరుగుతుంది. ఇది స్వయంగా ఆవిడే, అంటే నిర్మలా సీతారామన్ గారే చేయటం, వడ్డించడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు, ఆర్థిక శాఖ కార్యదర్శులు అనుకోండి, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుద్ది. అయితే ప్రతిసారి బడ్జెట్ ముందు ఒక వారం రోజుల ముందు ఇది జరిగేటటువంటి ఆనవాయితీ. అయితే దీంట్లో ఏదైతే పాల్గొనేటటువంటి అధికారులు అనుకోండి, ఆ సిబ్బంది ఈ 10 రోజుల పాటు, అంటే జనరల్గా వారం 10 రోజుల నుంచి, అంటే వారం ముందు హల్వా, దానికంటే ముందు నుంచే ప్లానింగ్ ఉంటుంది. ఏమని బడ్జెట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి సిబ్బందిని ఎవరు తీసుకోవాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు ఏమి తయారు చేయాలి. మనం అంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పడం జరిగింది. ఎవరెవరు ఒక్కొక్క సెక్షన్కి, అంటే బడ్జెట్లో ఏవైతే కేటాయింపులు చేయాలా, జమ చేయాలా, జమా ఖర్చులు ఏవైతే నివేదికలు ఒక్కొక్క సెక్షన్ తయారు చేసి ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకుముందు నుంచే ఆ కార్యాలయంలో ఉండి ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి వెళ్ళేది క్వశ్చన్ లేదు. ఎందుకు? బడ్జెట్ వరకు కూడా ఇది చాలా రహస్యంగా ఉంచేటటువంటి విషయం. తర్వాత ఈ వీళ్ళకి ఎవరైతే ఆ సిబ్బంది ఉందో బయటికి వెళ్ళే అవకాశాలు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇంటి వాళ్ళు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కలవటానికి అవకాశం లేదు. కాన్ఫిడెన్షియల్ రైట్, అంటే ఆ సమాచారం ముందస్తుగా ఎక్కడ బయట లీక్ అవ్వకుండా బడ్జెట్ కి సంబంధించి, అందుకని వాళ్ళని అక్కడే ఉంచారు. బడ్జెట్ అయ్యేంత వరకు, బడ్జెట్ అయిపోయినాకనే జనరల్ గా భద్రతా సిబ్బంది అనేది వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉండాలి. ఒకవేళ ఏదైనా అర్జెంట్ పని ఉండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కలవటానికి వస్తే భద్రతా సిబ్బంది సమక్షంలోనే మాట్లాడి పంపించాల్సి జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఆనవాయితీ ప్రకారం. ఎందుకంటే దాంట్లో ఏవైతే బడ్జెట్లో జరిగే ఉన్నాయో రహస్యంగా ఉంచాలి, గోప్యంగా ఉంచాలి. రెండోది సీక్రెట్గా ఉంచడం అనేది ఒక ఆనవాయితీ, లీక్ కాకూడదు అనేది ఒకటి. ఇకపోతే ఇప్పుడు బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్కి సంబంధించి ఒకవేళ రేపు 23 ఉంది, అయితే గవర్నమెంట్ చాలా వరకు పథకాలు ఉంది. ఒకప్పుడు బడ్జెట్ ఎలా ఉండేది అంటే బడ్జెట్లోనే ప్రవేశపెట్టేది. ఏదైనా చెప్పదలుచుకున్నా కానీ అనౌన్స్మెంట్స్ అవన్నీ కూడా
బడ్జెట్లోనే ఉండే. ఇప్పుడు అలా లేదు. ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిందో అంతకుముందు అలా లేకుండే, బడ్జెట్లోనే చెప్పేది ఉండే. ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఏదన్నా అనౌన్స్మెంట్ చేయదలుచుకుంటే వెంబటే క్యాబినెట్ అప్రూవల్ పెట్టడం, క్యాబినెట్లో మీటింగ్ పెట్టడం, పాస్ చేయటం. ఎగ్జాంపుల్, చైనా వాళ్ళు మన భూభాగంలోకి వచ్చారు, వెంబటే క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, డిఫెన్స్ కోసం 40,000 కోట్లు ఇమీడియట్గా డిప్లాయ్ చేస్తారు, శాంక్షన్ చేయటం. లేదు గవర్నమెంట్ సోలార్ మీద అనుకోండి 2 కోట్ల ఇళ్లకు మేము సోలార్ యూనిట్లు ఇచ్చేస్తామని ప్రధానమంత్రి ఒక అనౌన్స్మెంట్ చేసేస్తాడు, క్లోజ్. లేదు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత కూడా 3 కోట్ల ఇండ్లు గృహాలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు అలా లేదు. అయితే ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ఉందో మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఉంటుంది. ఇది ఫస్ట్ బడ్జెట్ వీళ్ళకి. అంటే మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ మూడోసారి ప్రభుత్వం అధికారం చేపట్టాక, రైట్, ఎన్నికల అనంతరం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇది మొదటి బడ్జెట్ కాబట్టి బడ్జెట్ బాగుంటుంది, క్వశ్చన్ లేదు దాంట్లో. ఎందుకోసం ఇప్పటికిప్పుడే వేరే విధంగా అనేది ఉండదు. ఏమన్నా ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి, లేదు న్యూట్రల్గా ఉంటుంది, మైనస్ అనేది ఉండదు. అయితే ఈ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే ఎక్కువ శాతం రైల్వేలు అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ గృహాలకు అనుకోండి, సోలార్లు అనుకోండి, సెమీ కండక్టర్లు అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి, ఇటువంటి సెక్షన్లు అన్నిటికీ జనరల్గా పాజిటివ్ ఉంటుంది. ఎక్కువ శాతం మైనస్ అయితే ఉండదు. బడ్జెట్ ఉంటే పాజిటివ్ ఉంటుంది, లేదు న్యూట్రల్ ఉంటుంది. ఆల్రెడీ ఎందుకు అంటే మళ్ళీ ప్రతి సంవత్సరం డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం షేర్లు కొనుక్కోవటం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు ఓఎన్జీసీ అని, ఎన్ఎండిసి అని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో అవి 100లో ఉన్నాయి, అవన్నీ కూడా బాగా ఉన్నాయి అనుకోండి. వాటిల్లో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ వాటాన్ని తగ్గించుకొని మనకి షేర్లు అమ్మటం ఏవైతే ఉందో, బాగా ఉన్నటువంటి కంపెనీలు ఈ లాస్ట్ ఇయర్ ఒక 2 years నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్ని కూడా బాగా పెరగటం జరిగినాయి. ఎప్పుడైతే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్ని బాగా పెరుగుతున్నాయో ఈ బడ్జెట్లో మళ్ళీ ప్రతి సంవత్సరం మాదిరి పోయిన సంవత్సరం 2.5 లక్షల కోట్లకి మేము డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని అంటారు. అంటే ఏంది, ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసిని మనకి షేర్లు అమ్మటం జరిగింది, అంటే ఐపీఓకి రావటం. అలానే ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఈ సంవత్సరం కూడా మళ్ళీ బడ్జెట్లో పెడతారు. అంటే నీ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు ఏదైతే గవర్నమెంట్ వాటాలు ఎక్కువ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ డిస్ఇన్వెస్ట్మెంట్కి పెడతారు. అవి మనం గమనించాలి. అంటే బడ్జెట్లో ఏవైతే పెరుగుతాయి అనుకున్నారో మనం గమనించాల్సింది ఏంటంటే రేపు 23వ తారీఖు బడ్జెట్ ఉందో ఏ వాటికి డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఏ సెక్టార్లకు బెనిఫిట్ ఉంటుందో ఆ సెక్టార్ షేర్లన్నీ కూడా మళ్ళీ పెరగటం అనేది మొదలు పెడతారు. జనరల్గా బడ్జెట్ అనేది ఎప్పుడు ఏ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టినా ఎక్కువ శాతం నెగిటివ్ ఉండవు, పాజిటివ్గా ఉంటుంది. ఎందుకోసం అంటే మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ మీద నమ్మకం రావాలన్నా, గవర్నమెంట్ మీద ఒక విధమైన అంటే ప్రెషర్ పడకుండా, అంటే ఏంది సమానంగా సమతుల్యం చేయాలి జమా ఖర్చుల్ని. అందుకని ఏం చేస్తారు, ఈ చిన్న మధ్య ఇండస్ట్రీస్ అనుకోండి, లేదు చిన్న మధ్య ఏదైతే స్కీమ్స్ లాంటివి స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఎస్ఎంఈలు అంటారు, లేదు ఈ రైతులని, చిన్నపాటి ఉద్యోగస్తులు, చిన్నపాటి వ్యాపారస్తులు, వాళ్ళందరికీ ఏ విధంగా బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటుంది జనరల్గా బడ్జెట్. అయితే ఎక్కువ శాతం మనం ఏం చేయాలంటే బడ్జెట్ రోజు కంటే కూడా బడ్జెట్ నడిచేది వేరు, బడ్జెట్ తెల్లారి పేపర్లో మొత్తం క్లియర్గా ఉంటుంది. ఏమని ఫైనాన్స్ మినిస్టర్ చదివేటటువంటి ఏదైతే ఆ టైంలో ఉన్నటువంటి గుడ్ న్యూసే జనరల్గా మనకి తెలుస్తూ ఉంటుంది టీవీలో కానీ వాటిల్లో. ఏదో ఒకటి అరా నెగిటివ్ మైనస్ ఏవో ఉంటాయి, కానీ అసలు విషయం తెల్లారి పేపర్లో బడ్జెట్ అయిపోయిన తర్వాత ఎనలిస్టులు వస్తారు, వచ్చేసి అప్పుడు వాళ్ళు కూలంకషంగా బాబు దీంట్లో ఈ డెప్త్ ఉంది, ఈ బడ్జెట్ పేరుకి ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు. మన పని ఏంటిది, ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు 81,000 దాటిపోయింది. అంతకుముందు 70,000, 75,000, 80,000 అంటేనే గొప్ప, అంటే 81,000 దాటిపోతుంది. ఇప్పుడు టీవీలో ఛానల్స్లో అంటే పెరుగుతున్న కొద్ది ఏమంటారు, 80,000 దాటింది అనగానే 81,000 దాటింది, 81,000 దాటింది అనగానే లక్షకు పోద్ది, ఇట్లా అంచనాలు. అయితే ఏమైతుంది, ఈ అంచనాలన్నీ కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి. అయితే మనం బడ్జెట్ లో ఏం చూడాలి, మళ్ళీ బడ్జెట్ అయినాక బడ్జెట్ ని బట్టి మళ్ళీ కొన్నాళ్ళకి ఒకటో బడ్జెట్, రెండోది
ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. కంపెనీలు ఆల్రెడీ చాలా వరకు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ రిజల్ట్స్ ఉన్నాయి. అవి వచ్చే నెల 15 వరకు వస్తాయి. అంటే జూలై ఆగస్టు 15 వరకు కంటిన్యూగా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ని బట్టి బడ్జెట్ని బట్టి రాబోయే రోజుల్లో మన మార్కెట్లు గమనించాలి. 23వ తారీఖు బడ్జెట్ బాగుంటుంది. నా ప్రకారం అయితే అంటే ఇన్ని బడ్జెట్లు చూస్తున్నాం కాబట్టి సూచనప్రాయంగా ఏంటంటే బడ్జెట్ ఫేవర్గానే ఉంటుంది. అయితే ఒకటి మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా కానీ బడ్జెట్ ముందు మామూలుగా ఉంటే బడ్జెట్ తర్వాత పెరిగిన రోజులు ఉన్నాయి మార్కెట్లు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో పెరిగింది, ఎలక్షన్స్ అయిపోయినాక పెరిగింది, బడ్జెట్ ముందు పెరిగింది, రోజు రోజుకి ఆల్ టైమ్ హైక్ వచ్చింది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ కొంచెం కరెక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్ అనేది ఓకే పాజిటివ్గానే ఉంటుంది, కానీ మనం బడ్జెట్ కంటే కూడా జాగ్రత్తగా ఉండి బడ్జెట్ తర్వాత బడ్జెట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో కొన్నాళ్ళు వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు హల్వా వేడుకను ఎందుకు జరుపుకుంటారు, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, అదేవిధంగా బడ్జెట్ నాటికి మార్కెట్లలో ఎటువంటి మొమెంటం రాబోతుంది అండ్ ఆ టైంలో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.